జగన్మోహన్ రెడ్డి వచ్చే వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు ఇప్పటికీ చూడండి అని చెప్పేసి కూడా అది బెదిరించడం ఎలా అవుతుంది సార్? ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ఇది క్యాన్సిల్ చేస్తామని చెప్పడం బెదిరించడం ఎలా అవుతుంది? ఇప్పుడు ల్యాండ్ ప్రభుత్వాన్ని, కట్టిన బిల్డింగ్లు ప్రభుత్వాన్ని, జీతాలు ఇస్తుంది ప్రభుత్వానికి. ఇందులో ప్రైవేట్ వాడిని ఎక్కడైతే ఇస్తున్నావు నువ్వు అడిగితే దానికి నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పు. అది సమాధానం చెప్పవు. ఇంకో సమాధానం ఏంటి చెప్తారు ఆ బీజేపీ వాడు? పక్కన బిల్డింగ్ కడతారు, ఇది 420 బెడ్లు అయితే అందులో 210 బెడ్లు. ఆడు ప్రైవేట్ కాలేజీ పేర్లు నడుపుకుంటారు. అవన్నీ బయట ఏడుస్తున్నాయి కదా. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ ఏడిపోయాక బయటకు పోయాడం అన్న ఎవడు కాదన్నాడు. మీ జీవితంలో మీరు చేసిన ఘనకీర్తి ఏంటంటే 1983 నుంచి 2025 దాకా ఒక మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మీరు తేలేదు. మరి దేనికి సరదా పడుతుంటారు మీరు? మీతో కానీ ఎందుకు మీరు ఊరుకునే మాతో వద్దని బిల్డప్లు? ప్రాగా టూల్స్ తీసుకోండి, ఐడిపిఎల్ తీసుకోండి, ఇట్లా అన్ని ప్రభుత్వ పరంగా ఉన్నవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళు ఏదైనా పెడతారు. కానీ నాకు నిద్రపట్లేదు నిజాం షుగర్స్ దగ్గర నుంచి 57-58 ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ సభకు నమస్కారం అని ఇచ్చేసిన బ్యాచ్ మీరు. ఇందులో మళ్ళీ దీన్ని కూడా తీసుకెళ్ళి తగలెట్టేస్తామంటే అప్పుడంటే ఇలాంటి రాజకీయ చైతన్యవంతులైన నాయకులు లేక ఆగి ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ చైతన్యం పునరుత్తేజంతో రాష్ట్రం గురించి పరితపించే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేయగలరు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా సార్, ప్రశ్నించే గొంతుగా. అంతే ఏంటి తెలియనివాడికి ఏంటి చెప్తాం, తెలిసినోడికి అయితే చెప్పొచ్చు. ఆయనకి ఏంటి తెలియదమ్మా, ఎందుకు ఊరికనే? స్టీల్ ప్లాంట్ గురించి అసలు ఆయనకి ఏమీ తెలియవు, దీని మీద నాలెడ్జ్ లేదు, దీని మీద ఒక అథెంటికేటివ్గా దాని మీద కన్స్ట్రక్టివ్గా మాట్లాడడం రాదు. ఏదో అలా గాలిబాటంలో 4 మాటలు, సినిమా డైలాగులు, అల్లాడి గురించి లీడ్ గురించి మధ్యలో 4 సూక్తి ముక్తాలు చెప్పుకొని కాలక్షేపం చేసే బ్యాచ్ అది. ఒక పర్పస్ఫుల్గా ఒక స్టీల్ ప్లాంట్, దాని ఆవశ్యకత, దానికి ఏంటి, ముందేంటి, దాని పూర్వపరాలు ఏంటి, లాసెస్ ఎలా వస్తాయి, దాన్ని బీఎఫ్ఆర్కి ఎందుకు రెఫర్ చేశారు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఇవాళ దానికి ముడిసరికి ఎందుకు లేదు, ముడిసరికి ఎందుకు ఇవ్వడానికి ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, లేవు, ఇలాంటి వాటి మీద పూర్తి అవగాహన ఉంటే అలా టొడతో ఏదో మాట్లాడితే అర్థం ఉంటుంది. తలతోక లేకుండా ఏంటి తెలియని పట్టుకొచ్చి తీసుకొచ్చి రోజుకో మాట, నోటికి వచ్చిన మాటను వెనకొచ్చిన బాంబు అన్నట్టుగా మాట్లాడితే ఏడు చేయాలి. అదే సార్, అంటే స్టీల్ తయారవ్వడానికి ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందో అది లేదు, దానివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే ఆ ఖర్చుని ఎట్లా చూసుకోవాలనేది మాట్లాడకుండా ప్రైవేటీకరణ చేశారని చెప్పేసి గతంలో మాట్లాడారు. మేము వస్తుంది ఆపేస్తామన్నారు. ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళు వచ్చిన ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే దాన్ని చేసేసారు. ఇప్పుడు మరి ప్రజలు ఎటు సైడ్ ఉంటారంటారు సార్? ప్రజలు 5 సంవత్సరాలతో తిట్టుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు, ప్రజలైతే ఇటు పక్క లేరు. అల్ప ప్రభుత్వం పరిపాలిస్తుందన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు, పరిపాలించట్లేదని ముఖ్యమంత్రి గారే చెప్పారు. ప్రజలు ఎక్కడ ఉంటారు? ఒప్పుకున్నట్టేనా సార్? ఒప్పుకున్నట్టే కలెక్టర్ కాన్క్లేవ్లో చంద్రబాబు గారు చెప్పిన మాటలు అవే, మళ్ళీ ఒప్పుకున్నట్టే, ఒప్పుకొని తీరాలి. అంటే నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఇంత జనం ఉంది మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆ వెహికల్ దగ్గర ఒక్కరు కూడా కనిపించలేదు, అది మీరు చూసే ఉంటారు సార్. సో ఇది చాలా వరకు మాట్లాడారు కదా, పెయిడ్ అని. మరి ఇది ఏంటంటారు సార్? ఎవరు ఆదరణ ఎవరికి ఎక్కువ ఉందంటారు? ఇందులో పెయిడ్ అన్నది ఏమి ఉండదమ్మా. ఇప్పుడు ఒక సినిమాటిక్గా ఒక 4 రోజుల పాటు ఒక ప్రపంచంలో ఉండొచ్చు. ఒక రాజకీయాల్లో ఈ విధంగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకోవడం ఒక రేరెస్ట్ ఫినామినా. సో అలాంటి రేరెస్ట్ ఫినామినా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. అది ఏంటో మరి ఆ జనప్రపంచనం అన్నది, జన స్రవంతుల్లాగా పోలహారాల్లో జనాలు రావడం అన్నది అది ఎవరికి కనబడింది, ఇంక కనబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఆయనకు అంతే ఫ్యాన్ ఉండడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ యాప్ట్ జగన్మోహన్ రెడ్డి అండ్ రాజశేఖర రెడ్డి చూసుకుంటాం. అది చాలా రేర్గా జరుగుతుందమ్మా. తండ్రిని మించిన తనయుడు కింద ఎస్టాబ్లిష్ అవ్వడం, తండ్రి ఆశయాల కోసం పరితపిస్తూ ఆశయ సాధనలో అతను కూడా ప్రజల్లో అంత గౌరవ మర్యాదలు, జన హృదయాలను గెలుచుకోవడం, జన హృదయాలను గెలుచుకున్న నాయకుడా అని రాజశేఖర రెడ్డి గారిని అంటారు అందరు. అది కొడుకు కూడా అదే యాప్ట్ అయితే అది మనం ఊహించలేము. ఎందుకు ఊహించలేము అంటే ఇది దైవ నిర్ణయం. అంటే ఇక్కడ ఒకటి మాట కూడా ఉంది సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, ఒక పాపకి ఒంట్లో బాగాలేకపోతే 16 కోట్ల రూపాయలతోని తనకి వైద్యం చేయించాడని. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాప్ అయ్యారు అనేది ఏంటంటే, తను బయటికి ఏది చెప్పుకోలేదు, తను చేసింది ఇంతవరకు, అందుకే ఇట్లా అయిపోయారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. వాస్తవం అంటారా సార్? మరి ఎదుటి మనిషి తన సుఖాల మీద నిలబడడానికి అతని వంతు సాయం చేయడం, దాన్ని పదంలో చెప్పుకోవడం అది చాలా తప్పు. అది జగన్మోహన్ రెడ్డి చేయడే పని. ఇప్పుడు భగవంతుడు రోజు వచ్చి అందరికీ చెప్పండు, ఈ సిరమ్మని నేనే పుట్టించాను, సిరమ్మ నా ఆశీర్వాదంతో బదులైతే ప్రసాద్ గారిని నేనే పుట్టించాను, ప్రసాద్ గారిని ఆశీర్వాదంతోనే బతుకున్నాను భగవంతుడు చెప్పడు. కానీ మనం కృతజ్ఞత భగవంతుడికి మనం చాటుకుంటాం. రోజు గుడికి వెళ్ళి, అయ్యా నువ్వు ఇచ్చిన జన్మయ్యా,
నువ్వు పెట్టిన భిక్ష అయ్యేవాళ్ళు ఎంత అన్నం తిన్నాను, ఇంత ప్రసాదం తిన్నాను అని మనం రుణం తీర్చుకోవాలి. నీకు అర్థమైందా? అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే నువ్వు అనొచ్చు నువ్వు దేవుడా అని. కాదు కాదు, ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్న ఇవాళ చంద్రబాబు గారు అవనండి, జగన్మోహన్ రెడ్డి అవనండి, లేకపోతే గతంలో రాజశేఖర్ గారు అవనండి, అంజయ్ గారు అవనండి, లేకపోతే కేసీఆర్ గారు అవనండి, ఎవరైనా సరే అదొక ఉన్నతమైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానంలో చేతికి వెన్నుముక లేకుండా ఎవరైతే మంచి చేశారన్నది చరిత్ర, అది అలా నిలబడిపోతుంది. అది ఈ ఆంధ్రప్రదేశ్ సువర్ణ అధ్యాయంలో సమైక్య రాష్ట్రం ఇప్పుడు విడగొట్టిన రాష్ట్రంలో అది ఇద్దరికి చెల్లుబాటు అయింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకోటి రాజశేఖర రెడ్డి గారికి. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిందే వాళ్ళు చేసిన సంక్షేమం ఉన్నది. అంచేత అలాంటి రేరెస్ట్ అకేషన్స్ని మనం చూసినప్పుడు హీ లివ్డ్ లైక్ ఎ లెజెండ్ అని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాన్నగారిని కొనియాడే రోజులు ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈజ్ అ లెజెండ్ రా అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నుంచి చూస్తే ఈజ్ అ లివింగ్ లెజెండ్ అనే పరిస్థితికి స్ట్రై చేస్తాడు ప్రజల్ని. కంపారిటివ్ పాలిటిక్సే ఇవాళ చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కంపేర్, ఒకప్పుడు రాజశేఖర గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని కంపేర్ చేసేవారు. ఇవాళ ఈ చిన్నపిల్లడైనా ఈ స్థాయి ఎలా పెంచుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారితో కాంపిటేట్ చేసి స్థాయికి తీసుకొచ్చాడంటే తండ్రిని మించిన తనుడని ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మరి ఇదే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి తడుకుంటుంది. అది సో ఆక్రంద ఉంటుంది కదా, వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా, ఆ బాధ ఉంటుంది కదా, అంచేత అలాంటి మాటలు వస్తుంటాయి వాళ్ళకి. నీకు అర్థమైంది? ఇప్పుడు తండ్రిని మించిన తనయుడి కింద అక్కడ మించుకోవడం కాదు, నా తండ్రితోనే పోటీ పడే సామర్థ్యం. నేనేమంటాడు పవన్ కళ్యాణ్, 53 రోజులు జైల్లో పెట్టి ఏం సాధించబట్టి ఎవరి వల్ల కాంది. ప్రతిదానికి స్టే ఆర్డర్లు ఉన్నాయా, స్టేటస్ కోల్ మెయింటైన్ అవుతున్నాయా, దేనికి బెయిల్ వచ్చిందా, దేనికి గ్యాగ్ ఆర్డర్లు వచ్చాయా తెలియని నిస్సాయ స్థితిలో చంద్రబాబు గారి కేసులు అన్నిటి మీద ఇదిరే లోటు పెట్టడం అంటే చూపించండి. ఇంకా ఓన్లీ 3 పేజీలు మాత్రమే తీసాను రెడ్ బుక్ లో, ఇంకా చాలా కాకపోతే 30 తీయమని లేదు. సత్య గారికి లెక్కలు అన్నట్టు మీకు కూడా 99 పేజీల్లో 3 పేజీలు తీసాను, 100 పేజీలు ఉన్నాయి, ఇంకా 97 పేజీలు ఉన్నాయి, అన్నీ చెప్పుకోండి, మాకే నష్టం లేదు. అదే 16 నెలలు జైల్లో పెట్టినప్పుడే స్థితప్రజ్ఞల్లో బయటకు వచ్చి తర్వాత ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ అయ్యి ముఖ్యమంత్రి అయి చూపించాడు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే ఆయన ఎరలో అపోజిషన్ లీడర్ కింద ఉండిపోయాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి కదా. ఆ అధ్యాయాన్ని మీరే లెక్కిస్తారు. తర్వాత మీరు మీ మామగారు డైలాగే తట్టుకోలేవు, అది మాత్రం వాస్తవం, నేను చెప్పేస్తున్నాను ముందే. నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయా సార్? ఉంటాయమ్మా, ఉంటాయి. ఎప్పుడైనా సరే చూడు, కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, కేసీఆర్ గారు బయటికి రావట్లేదు అంటే నిన్న మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు దొరికిన అందరూ ప్రెస్ మీట్లు పెట్టుకుని ఇది కాదు తూచి అనుకుంటారు. చూసేవా లేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే నెక్స్ట్ జరిగే పరిణామాలు ఎలాగుంటాయో వాళ్ళకి తెలుసు. దాన్నే భయం అంటారు. టన్నుల కొద్దీ ఇస్తానన్న చిటికలేసి చెప్పడం కాదు, ఉన్నదాన్ని బయటికి తీయండి, టన్నుల కొద్దీ బయట వస్తుంది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే సార్, ఎన్నోసార్లు గతంలో కూడా చూసుకున్నట్టయితే అరెస్ట్ చేయించాలి అని చెప్పేసి చాలా వరకు ప్రయత్నాలు చేశారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివేకానంద గారి హత్య కేసులో చూపెట్టాలని చూశారు, కానీ అవ్వలేదు. మొన్న చూస్తే సిబిఐ కోర్టే చెప్పింది అసలు అవసరమే లేదు అది అని చెప్పేసి. సో ఇట్లాంటివన్నీ ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు ఏమన్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా సార్ ఈ 3 సంవత్సరాల కాలంలో? మనం అనుకుంటాం ఇప్పుడు వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందువులు కదా. బాలకృష్ణ గారి సినిమాలు చూసి, పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్లు ఇవన్నీ కన్వర్టెడ్ హిందువులు, ఎందుకంటే బీజేపీ ప్రాపకం కోసం. మనందరం కూడా రామాయణం మహాభారత కథలు చదివి వచ్చాం కదా. మహాతల్లి సీతమ్మ అపవాదులు, నల్లటోడు నీలటోడు పనికిమాలిన అపవాదులన్నీ భరించి రాముడు అగ్ని పరీక్ష పెడితే అగ్ని పునీతలా బయటకు వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి. అడ్డమైన తిక్కుమాల పేలాపంలో పేలి అడ్డమైన చెత్త ఆయన మీద డంప్ చేస్తే ఇలా అగ్ని పునీతలా బయటకు వస్తున్నాడు ఆయన. ఇప్పుడు అదే లిక్కర్ స్కామర్ వీళ్ళ గొంతుకు చుట్టుకుంది కదా సార్, మరి దీని మీద వాళ్ళు ఏమని స్పందించే అవకాశం ఉందంటారు సార్? బాలకృష్ణ డైలాగ్లే, మాటలు లేవు, నెక్స్ట్ చేతల కోసం ఎదురు చూడటమే. అంటే గతంలో చూస్తే దీని మీద చాలా విధ్వంసమే సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వాళ్ళ బంగ్లాలకు తీసుకెళ్లిపోయారు, మొత్తం టన్నుల కింద. నీకు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినమ్మా. అలిపిరి ఘటనలో చంద్రబాబు గారు ప్రాణాలు ఆల్మోస్ట్ నిలబెట్టుకుని చావు తప్పి కన్నులట్టపోయింది ఆయనకి. అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అది భగవంతుడు నిర్ణయం అనే అనుకోవాలి. ఇప్పుడు చావు పుట్టుకలన్నీ భగవంతుడి నిర్ణయమే. అందులో పరిచయం చేశాడు ఆయనకి. ఏది వెయ్యికాల మండపం కొట్టిన సంవత్సరం ఆయనకి యాక్సిడెంట్ జరిగింది, ఒకటే సంవత్సరం చూసుకో. అది దేవదేవుడు. ఆయన మీద 7 కొండలు స్వామివారికి కానీ జీవోతో సైతం ఇచ్చిన రాజశేఖర రెడ్డిని కూడా ఈ రోజుకి కూడా అవమానాలు చేస్తున్నారు. ఇవాళ తిరుమల లడ్డు మలినమైంది, మకిలైంది, కొవ్వు పదార్థాలని ఏది పడితే అది అభాండాలు వేస్తున్నారు. నేను మొన్న డిబేట్లో కూడా చెప్పాను, నీకు జాగ్రత్తగా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదం వచ్చినప్పుడు నాది 2% అమ్మేసి ఆవిడ
సత్యశీలత చదువుకుంది కదా 2% నమ్మేస్తాను, ఆఫ్టర్ ఆల్ తీర్చేస్తాను అంత. ఉమ్. మరి ఇదే తిరుమలలో పరకామణి సేవలో దొరికినోడికి వాడికి అదే కదా, వాడు మొత్తం ఆస్తిని జప్తు చేశారు. అవును సార్. మరి అది దొంగతనం అయిందని మీరు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇది ఏమైందని మీ నోటితో మీరే చెప్తున్నారు. పరకామణి కేసు దీని చంద్రబాబు గారి జైలు అంశాన్ని 2-3 పెట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆవిడ మాట అన్నారా లేదా భువనేశ్వరమ్మ? ఏమంది ఆవిడే? 2% ఆస్తి అమ్మి నేను ఏమి కాకుండా తెలుసు, ఆఫ్టర్ ఆల్ దీనికోసం ఆయనకు అకృతి పడతాడు, దీనికోసం మీరు మమ్మల్ని ఆయన జైల్లో పెడతారన్నమాట. అంటే పెనాల్టీ క్లాస్కి రెడీ అయ్యారు, జాగ్రత్తగా గమనించి. ఇక్కడ పెనాల్టీ క్లాస్ పరకామణికి ఆల్రెడీ వచ్చేసి అప్పటిదాకా ఉన్న ఆస్తులని సీజ్ చేశారంటే అది ఇది ఒకటే అన్న కోణంలో గమనించారు లేదా? అంచేత ప్రతి దాంట్లోనూ తేడా మీరు గమనించట్లేదు, కానీ దైవ నిర్ణయం కనిపిస్తుంది దాంట్లో. జాగ్రత్తగా గమనిస్తున్నాను. ముందున్న టైం నిర్ణయిస్తుంది ఏంటి అనేది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తున్నాం. టైం విల్ హీల్ అంటారు. రైట్. మనసుకు తగిలిన గాయాలని ప్రజలు మర్చిపోకుండా వీళ్ళు దాన్ని రోజు రెన్యువల్ టైప్లో వెళ్తున్నారు, కానీ వీళ్ళు తెలియకుండానే ఈ రెన్యువల్కి శాంచ్యూటీ లేదని చూపిస్తున్నారు. ఇప్పుడు దానికి పొల్యూషన్ వెహికల్స్ 15 ఏళ్ళకి అయిపోయిన తర్వాత ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్కి వెళ్తే నా కారు రెన్యువల్ చేసి ఇచ్చాడు, ఇంకో 5 ఏళ్ళు తొక్కుకోరా బాబా. ఆ కారు వేసుకుని ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? పోతుంది. చెప్పు తీసుకుని కొట్టి పంపిస్తారు వెనక్కి. అది జరుగుతుంది, అంతకని ఇంకేం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.